గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి గుంటూరు ఛానల్ కు గండిపడింది. దీంతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. పెద్దకాకాని మండలం గొల్లమూడి సమీపంలో భారీగా వరద వచ్చి చేరింది. పంట పొలాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో 71,612 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ఇవాళ గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ గుంటూరు నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, గుంటూరు ఛానల్ కి గండి పడినట్లుగా చూస్తూ ఉన్నాము. పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి? కవిత, గుంటూరు జిల్లాలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం కన్నా పూర్తిగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల జరిగిన నష్టమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కాజలోని గుంటూరు ఛానల్ దగ్గర ఉన్నాను. ఇది పూర్తిగా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. చాలా స్పష్టంగా కనిపిస్తుంది గళ్ళు. ఇక్కడ ఈ కాలువకు 2 చోట్ల కాజలో గండ్లు పడ్డాయి. మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే వాటర్ పొలాల్లోకి వెళ్తుందో గత ఏడాది అక్కడే ఖచ్చితంగా గండి పడింది. కానీ నాసి రకం పనులు చేయడం వల్ల ఈ ఏడాది కూడా ఎక్కడైతే గత ఏడాది గండి పడిందో అక్కడే గండి పడిన పరిస్థితి పూర్తిగా మనం చూస్తున్నాం. కాలువలోని వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతున్న పంట పొలాల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరొక వైపు రెండో చోట ఇదే కాలువకి వెంటనే మరొక చోట కూడా గండి పరిస్థితి. వెంటనే ఒక్క కాజా గ్రామం దగ్గరే 2 చోట్ల గండి పడింది. ఆ పైకి వెళ్తే గొల్లమూడి దగ్గర మరొక గండి పడింది. పూర్తిగా కాలువలోని వాటరు పొలాల్లోకి ప్రవహించడంతో మీకు కనుచూపు మేర ఎక్కడ చూసినా కృష్ణానది లాగానే తలపిస్తూ ఉంది. భారీ వర్షాలు ఒకవైపు పూర్తిగా దెబ్బతీస్తే కాలువకి గళ్ళు పట్టడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా వచ్చి రైతుల్ని పలకరించిన పరిస్థితి లేదు. రైతులైతే ఒకటే చెప్తున్నారు, ఈ నెల రోజుల క్రితం పొలాన్ని ఎదపెట్టాము, అంటే వరి నాటాము. దాదాపు అప్పుడు వర్షాలు వచ్చినాయి, పూర్తిగా పంట అంతా కొట్టుకుపోయింది, 10,000 నష్టం. మళ్ళీ వరి ఎదపెట్టాము, మళ్ళీ ఈ అకాల వర్షాలకి కొంత వచ్చింది. కాలువలు గండి పట్టడం వల్ల పూర్తిగా పొలాలన్నీ మునిగిపోయాయి. మరి రెండోసారి నష్టపోయాము. ఇప్పటికే 2 సార్లు నష్టపోయాము. ఇప్పుడు నాటు నాటడానికి వరి ఇచ్చే పరిస్థితి లేదు, ఇక్కడక్కడ అందుబాటులో లేదు. ఇక్కడ మళ్ళీ నాటు వేసినా మళ్ళీ లేట్ అయిపోతుంది, పూర్తిగా దిగుబడి తగ్గిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి అయితే పొలాన్ని నాటకుండా వదిలేయటం, ఈ ఏడాది పూర్తిగా వ్యవసాయం చేసే పరిస్థితే లేదని చెప్తున్నారు. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లే గుంటూరు ఛానల్కి గళ్ళు పడినాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. మరి ఇంకొకసారి చెప్తున్నాను, గత ఏడాది ఎక్కడైతే గండి పడిందో నాసిరకం పనులు చేయడం వల్ల అక్కడే గండిపడి కాలువలోని వాటర్ అంతా పంట పొలాల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ పైన పంట పొలాలు చూస్తే పూర్తిగా కృష్ణానది ఎలా కనిపిస్తుందో అలానే కనిపించిన పరిస్థితి. పూర్తిగా గుంటూరు ఛానల్కి గండి పట్టడం వల్ల 3 చోట్ల గండి పట్టడం వల్ల చిన్నకాకాని, కాజా, అలానే పెదకాకానిలోని కొన్ని గ్రామాల్లో పంట పొలాలు, వేలాది ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. పూర్తిగా అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో 71,612 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయని, అందులో 62,270 ఎకరాల వరి పొలం అయితే పత్తికి సంబంధించి 8,550 ఎకరాలు, అలానే మినుముకు సంబంధించి 787 ఎకరాలు నీట మునిగినాయని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అధికారులు కనుక ఖచ్చితంగా లెక్క వేస్తే ఇంతకన్నా ఎక్కువ పంట పొలాలు నీట మునిగే అవకాశం అని రైతులు చెప్తున్నారు. పూర్తిగా రైతుల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది. పూర్తిగా ఈ ఏడాది వ్యవసాయం చేసే పరిస్థితే లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.